అంటే మీరు మాట్లాడే వర్జన్ ఇట్లుంది సార్. అంటే టీడీపీ నేతలు మాట్లాడే వర్జన్ ఒకలా ఉంటుంది, అట్ ది సేమ్ టైం వైసీపీ నేతలు మాట్లాడే వర్జన్ ఒకలా ఉంటుంది. వాళ్ళకి ఆలోచన అసలు ఇక్కడ క్యాపిటల్ పెట్టాలనే లేదు. అది ఇది ఎందుకు లేదు అని అడుగుతున్నా. అది స్పష్టంగా తెలిసిపోయింది సార్. రీజన్ ఏదైనా ఉండొచ్చు, నేను వైసీపీ నుంచి రాలేదు కాబట్టి నాకు ఆ రీజన్ తెలియదు, బట్ రీజన్ ఏదైనా ఉండొచ్చు. కానీ అక్కడున్న రైతులు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చిండ్రో రాజధాని కోసం, వీళ్ళ పరిస్థితిని తలుచుకుంటేనే చాలా బాధిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత వెయిటింగ్ పీరియడ్, మళ్ళీ ఈసారి ఎలక్షన్స్లో మీరు గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చూస్తే చాలా పెద్ద వారే జరిగేలాగా అనిపిస్తుంది. అటు ఇటుగా ఉంది, ఇంకా సర్వేలన్నీ కూడా అటు ఇటుగానే ఉన్నాయి. అటు ఇటు ఏం లేవమ్మా, వన్ సైడ్ ఉన్నాయి. బట్ ఓకే, ఎనీవే ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్, అటు ఇటు ఉన్నాయి అనుకోండి. నో సార్, అంటే ఇట్స్ లైక్ 50-50. అంటే ఇద్దరు టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో నెక్స్ట్ చూడాలి. టగ్ ఆఫ్ వార్ ఏం లేదమ్మా. యాజ్ ఆఫ్ నౌ సర్వేస్లో తెలుగుదేశం పార్టీకి 100 to 110 గ్యారంటీ. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 40 ఎన్నో ఉన్నట్టున్నాయి. ఒక 20-30లోనే టగ్ ఆఫ్ వార్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఓకే, మీరు చెప్పండి నెక్స్ట్. సో మరి ఆ రైతులకి మీరు చెప్పే మాట ఏంది ఇప్పుడు? ఆ రైతులకు మీరు ఇచ్చే హామీ ఏంది? హామీ నేను ఒకటే ఇస్తా ఉన్నాను. మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను కానీ, మేము బతికుండగా ఈ అమరావతి ప్రాంతాన్ని డిస్టర్బ్ చేసే శక్తి ఏ శక్తి రాలేదు. ఓకే, ఒకవేళ 2 రోజులు లేట్ అయినా కూడా డెఫినెట్గా ఈ ప్రాంతం ఒక అద్భుత రాజధానిగా రాబోతుంది. ఈ నెల రోజుల్లోనే ఇదంతా పోతుంది. ఇప్పటి వరకు జరిగిన విధ్వంసం అంతా ఒక్క నెల రోజుల్లో పోతుంది. సో వాళ్ళు అసలు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో.